మైదా లేకుండా 100% గోధుమ పిండితో హెల్తీగా క్యారెట్ కేక్ చేయొచ్చని తెలుసా? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. బేకరీ స్టైల్ సాఫ్ట్నెస్, క్యారెట్స్తో హెల్తీ ట్విస్ట్ అన్నీ ఒకేసారి వస్తాయి. ఎస్పెషల్లీ కిడ్స్ వెజిటబుల్స్ తినడం ఇష్టం లేకపోతే ఎప్పుడైనా ఇలా కేక్లో మిక్స్ చేసి ఇస్తే చాలా ఈజీగా తింటారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అచ్చంగా బేకరీ స్టైల్ కేక్ లానే ఉంటుంది. ఇక్కడ మనం గోధుమ పిండితో చేసాము అని అస్సలు అనిపించదు. టేస్ట్ అయితే సేమ్ మనకి బయట కొనే బేకరీ స్టైల్ కేక్ లానే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి వేలో ఒక్కసారి. సో ముందుగా 2 క్యారెట్స్ తీసుకుని వీటిని ఈ విధంగా తురుముకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్ వరకు తీసుకుంటున్నానండి క్యారెట్ తురుము అనేది. సో నేను తీసుకున్న క్యారెట్ అయితే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 ఎగ్స్ వేసుకోండి. సో ఇక్కడ నేను ఎగ్స్తోనే చేస్తున్నాను. ప్రోటీన్ అది వెళ్తుంది కదా పిల్లలకి అని చెప్పి వీటిని బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ బీటర్ వద్దు అనుకుంటే కనుక మిక్సీ జార్లో వేసుకోవచ్చు. 1 మినిట్ పాటు స్లో నుంచి ఇంక్రీజ్ చేస్తూ మంచి ఫోమింగ్ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసిన తర్వాత అందులో 3/4 కప్ వరకు బ్రౌన్ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి. సో ఇక్కడ నేను బీటర్ యూస్ చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టలేదండి. మీరు మిక్సీ జార్లో వేసుకుంటే కనుక మిక్సీ జార్లోనే వేసుకోండి. సో వీటిని కూడా 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మంచి ఫోమింగ్ టెక్స్చర్ అనేది వస్తుంది. క్రీమీగా ఫామ్ అవుతుందన్నమాట. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత అందులో 1/4 కప్ వరకు వెజిటబుల్ ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకుని 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసి వాటిని కూడా బాగా బీట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు మిక్సీ జార్లో వేస్తే కనుక ఇప్పటి వరకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని స్లో నుంచి స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా బీట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇంకా బీటర్తో మనకి పని ఉండదు. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి. స్ట్రైనర్ పెట్టుకుని అందులోని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి జల్లించుకోండి. ఈ విధంగా మొత్తాన్ని జల్లించిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత అందులో క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకోండి. సో మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా, అందులోకి కొంచెంగా పాలను వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు పాలన్నీ వేసానండి. కొంచెంగా పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ పెట్టుకుని ఆ పైన కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ రాసుకున్నాక గోధుమ పిండితో కోట్ చేసుకోండి. కేక్ బ్యాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పైన కొద్దిగా వాల్నట్స్ వేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నాక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసే బౌల్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. బీటర్ లేని వాళ్ళైతే కనుక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. సో బీటర్తో చేస్తే 15 మినిట్స్లో అయిపోతుందండి. ఓకేనా? సో ఈ విధంగా 15 మినిట్స్ తర్వాత మనకి ఇలా ప్లేస్ చేస్తే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందన్నమాట. తీసేసి చల్లారిన తర్వాత మాత్రమే అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకుని డిమోల్డ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సాఫ్ట్గా మాయిస్ట్గా ఉండే హెల్దీ వీట్ ఫ్లోర్ కేక్ రెడీ. మైదా లేకుండా ఈ విధంగా గోధుమ పిండితో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసి తింటారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కేక్ అనేది. డెఫినెట్గా ట్రై చేయండి. కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ని. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. I will try. Bye bye.